దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మీకా పాత నిబంధన గ్రంథము మీకా 7వ అధ్యాయము 18, 19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. పాత నిబంధన గ్రంథము మీకా 7వ అధ్యాయంలో 18, 19 వచనాలు. స్తోత్రమైన మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా, గడ్డి పరక కన్నా హీనముగా ఉన్నానయ్యా. నీ కృపలో నువ్వు నన్ను కనికరించి నీ యొక్క వాక్యము మేమందరము కూడా ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క మీకా అను ఈ యొక్క ప్రవక్త గారి చేత లిఖింపబడ్డ ఈ యొక్క గ్రంథంలో 7వ అధ్యాయంలో 18, 19 వచనాల్లో దేవుడు తన గురించి ఒక కంపారిజన్ లాగా మాట్లాడుతున్నాడు. ఎలా అంటే చూడండి, అది క్షమించటం అనే ఒక విషయం తీసుకుంటే 18వ అధ్యాయంలో 18వ వచనంలో వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమ్ముడైన దేవుడు ఉన్నాడా? ప్రపంచంలో ఉన్న ఈ యొక్క కోటాను కోట్ల జీవరాశుల్లో, అలాగే అన్యులలో, మరి ముఖ్యంగా అన్యులలో రకరకాల మతములు, ఇలా విగ్రహారాధికులు, అన్య దేవతలను పూజించేవారు. వాళ్ళ భాషలో చెప్పాలంటే మనకి ఎలా అయితే యేసే దేవుడుగా ఉన్నాడో వాళ్ళకు కూడా, వాళ్ళు ఉదాహరణకి ముస్లిమ్స్, హిందూస్, వీళ్ళందరికి కూడా వాళ్ళ వాళ్ళ దేవతలు, వాళ్ళ వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు కదా. అది ఎలా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క వచనంలో చూడండి, క్షమించే తత్వంలో చూసుకున్నట్లయితే మన దేవుడు క్షమించినట్లుగా ఆయన క్షమ చూపిన విధంలో ఎవరైనా సరే ఆయనతో సమానమైన వాడు ఒక్కడన్నా ఉన్నాడా? అది ఇక్కడ ప్రశ్న చూడండి, ప్రశ్న ఉంది, క్వశ్చన్ మార్క్ వేసి చూడండి వాక్యంలో. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమ్ముడైన దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? క్షమించు, క్షమించు. చూడండి, పరలోక ప్రార్థనలో కూడా ఈ ఒక వాక్యం ఏమని రాసి ఉంటుంది, ఇలా మేము మిమ్మల్ని మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మీరును మా అపరాధములను క్షమించండి అన్న వాక్యం రాసి ఉంటుంది. అలాగే 1వ యోహాను ఆ యొక్క పత్రికలో కూడా మీరు క్షమిస్తే, అంటే మీ ఎడల ఎవరైనా అపరాధము చేసినట్లయితే గనక మీరు వారిని క్షమిస్తే గనక అప్పుడు మీరు దేవుడి చేత క్షమించబడతారు. ఉదాహరణకి నేనున్నాను, నా ఎడల ఎవరన్నా సరే తప్పిదమ్ములు చేసినా, లేదా నన్ను బాధ పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంతగానో అవమానపరిచిన నా యొక్క దుఃఖానికి వాళ్ళే కారణం. ఓకే, అయినా సరే నేను వాళ్ళ పట్ల క్షమించకుండా వాళ్ళ గురించి హృదయంలో ఎంతో కఠినత్వం పెట్టుకొని, కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని ఎప్పుడు దొరుకుతారా అని కాచుకొని కూర్చుని ఉన్నట్లయితే నేను క్షమించినట్టే కాదా? క్షమించలేదని అర్థం. ఇప్పుడు నా వరకు వచ్చేసరికి ఏమో నేను ఎదుటోనే క్షమించను, ఎందుకంటే వాళ్ళని ఎంతగానో హింసించారో, బాధ పెట్టారో, నాకు ఏడుపులు మాత్రమే మిగిల్చారు, నా జీవితాన్ని వాళ్ళు కన్నీరుగా మార్చేశారు, అందుకే నేను క్షమించట్లా. ఓకే, ఇది లోకానుసారంగా నీకు కలిగిన నష్టమును బట్టి, ఇబ్బందిని బట్టి నువ్వు మాట్లాడుతున్నావు. ఓకే, మరి పరలోకమందున్న దేవుడు విషయంలో కూడా నువ్వు క్షమిస్తేనే క్షమించబడతావు అని వాక్యం ఉంది. నువ్వేమో ఎదుటోడు క్షమించబాయే, మరి నిన్ను దేవుడు ఎలా క్షమిస్తాడు? నీ ఎడల పాపము చేసిన వారిని నువ్వు క్షమించవు, మరి నువ్వేమో దేవుడు ఎదుట పాపం చేస్తున్నావు, మరి దేవుడు నిన్ను ఎందుకు క్షమిస్తాడు? ఆలోచన చేయండి. నువ్వేమో క్షమించవు, కానీ నీకు మాత్రం దేవుడి దగ్గర నుంచి క్షమ రావాలి. నువ్వేమో నీ పట్ల చేసిన వారి యొక్క అతిక్రమములు కానీ, దోషములు కానీ అన్నీ కూడా మెదడులో, అంటే ఆలోచనలో, నీ యొక్క జ్ఞాపకంలో పెట్టుకొని పద్దాగా అవే నమ్మర వేసుకుంటూ ఇలా చేశారు, అలా చేశారు, వాళ్ళు ఎలా అయిపోతారు, వాళ్ళు అలా అయిపోతారు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అదే దేవుడి దగ్గరకు వచ్చేసరికి, అయ్యా నేను ఇంత పాపం చేశాను, నన్ను క్షమించవా అని నువ్వు ప్రార్థన చేస్తావు.
ఏంటి క్రియల రూపంలో వచ్చేసరికి నువ్వు మాత్రం ఎదుటోడికి, పొరుగు వారికి, నీ యొక్క రక్త సంబంధికులకి, నీ కడుపును పుట్టిన బిడ్డలకేమో నువ్వు క్షమాపణ చూపించవాయే. కానీ దేవుడి దగ్గర కూర్చొని నన్ను క్షమించవా, నన్ను క్షమించవా అని అంటాం. చూడండి, ఇదంతా కూడా ఎలా ఉంటదంటే పెదవుల ప్రార్థన లాగానే ఉంటుంది తప్ప క్రైస్తత్వాన్ని అనుసరించి చేసే ప్రార్థన కానే కాదు. ఇలా చేస్తూ ఉంటే దేవుణ్ణి ఎరుగని వారికి, దేవుణ్ణి ఎరిగిన నీకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ఈ వాక్యంలో ఎంత స్పష్టంగా రాసిందంటే, దేవుడి యొక్క బిడ్డలలో, అంటే దేవుడి యొక్క స్వాస్థ్యములో, అంటే ఆ యొక్క ఈజిప్ట్ దేశం నుంచి ఈ యొక్క కానాను దేశానికి తీసుకొచ్చిన ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల్లో శేషించిన వారు, అంటే మిగిలి ఉన్న వారిలో చూడండి, తన స్వాస్థ్యములలో శేషించిన వారి దోషమును పరిహరించి, ఎవరు పరిహరిస్తారు? దేవుడే పరిహరిస్తూ ఉంటాడు. వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు. చూడండి, ఎన్ని పాపాలన్నా ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు చేస్తూ ఉన్నా సరే దేవుడు వాళ్ళ పట్ల పాపములను పరిహరిస్తూనే ఉన్నారు. అలాగే వారి యొక్క అంటే దోషములనేమో పరిహరిస్తున్నారు, అతిక్రమలేమో క్షమిస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుడు ఎవడన్నా ఉన్నాడా అండి ఈ యొక్క లోకంలో, ఈ యొక్క ప్రపంచంలో? నువ్వు ప్రార్థన చేసే దేవుడు నీ యొక్క అతిక్రమలను క్షమించే దేవుడు, నీ యొక్క దోషమును పరిహరించే దేవుడు. నీ దేవుడికి ఉన్న క్వాలిటీస్ ఏమో ఇలాంటివి: దోషమును పరిహరించడము, అతిక్రమము క్షమించడం. నువ్వు ప్రార్థన చేసే దేవుడికి ఉన్న క్వాలిటీస్ ఇది. మరి దేవుడి యొక్క కుమార్తెవేగా నువ్వు, నేనైనా సరే దేవుడి యొక్క కుమారుడినేగా. మరి నాలో కూడా ఈ యొక్క లక్షణాలు ఉండాలి కదా. ఒక మనిషిని చూసినట్లయితే, అరే ఆ అచ్చం వాళ్ళ అమ్మ పోలికేరా, ఆడ ముక్కు అది ఆ ముక్కు, ఆ బొగ్గ మీద చుట్టం చూసావా, అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉంటుంది. వాళ్ళ పెదవులు చూసావా, వాళ్ళ ముక్క కవలకలు చూసారా, వాళ్ళ అమ్మలాగానే ఉంటారు. లేకపోతే మేనమావ పోలికలు, మేనత్త పోలికలు, ఇలా మాట్లాడతారుగా. ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నీ? బైబిల్ నుంచే వచ్చినాయిగా. అలాగే నువ్వు కూడా క్రైస్తత్వంలోకి వచ్చావు, బలరాధం తీసుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుడి యొక్క రక్తము మాంసమునకు ఈ యొక్క ఉపమానముగా ఉన్న యొక్క రొట్టెను ద్రాక్షరసం నువ్వు తీసుకుంటున్నావు. మళ్ళీ రోజు నీకు కుదిరిన సమయంలోనూ చక్కగా బైబిల్ చదువుకుంటామో, ప్రార్థన చేసుకుంటామో చేస్తున్నావు. ఇది చేసినంత మాత్రాన క్రైస్తత్వం కానే కాదు. దేవుడికున్న లక్షణాలను నువ్వు కనపరిస్తే అది క్రైస్తత్వం. దేవుడికున్న లక్షణాలు కనపరిస్తే నువ్వు దేవుడి యొక్క కుమార్తెవి, కుమారుడివి. అర్థమైందా? దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ప్రార్థన చేసే దేవుడు, నిన్ను కన్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఈ యొక్క వాక్యమును బట్టి చూడండి, మీకాలో 7:18లో నీ దోషములను పరిహరించువాడు ఆయనే, నీ అతిక్రమల విషయమై నిన్ను క్షమించువాడు ఆయనే. ఇలాంటి దేవుడితో ఎవడైనా సరే సమముగా ఉన్న దేవుడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నాడు. నిన్నే ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెబుతా? దేవుడు క్షమాసాగరుడు కాబట్టే ఇంత ఘోరంగా, ఎంతో పాపాది పాపంగా ఉన్న నన్ను దేవుడు క్షమించి నన్ను ఆయన రక్తంలో కడిగి ఇక్కడ నిలబెట్టాడు తప్ప నాలో ఏ మంచి లేదు. అలాగే నీలో కూడా అంతే. ఓకే, మనము మన యొక్క దోషములను, మన యొక్క అతిక్రమను దేవుడు పరిహరించి క్షమించి ఉన్నాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. వాక్య పరిశీలన చేయండి. నిరంతరము కోపము ఆయన ఉంచడు. నిరంతరం అంటే ఇలా, ఇప్పుడు నాకు మీ మీద కోపం వచ్చింది అనుకుందాం. కోపం వచ్చి ఒక రోజు బాగా ఉగ్ర రూపం ధరించి అంత కోపం ఉంది. మొట్టమొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, అలా వారం అయిపోయింది, కోపం తగ్గట్ల. 2 వారాలు అయింది, పోనీ నెల అయిపోయింది, కోపం తగ్గట్ల. ఇది మనిషి యొక్క స్వభావం. సంవత్సరాలు గడిచిపోయినాయి, కోపం పోవట్ల. ఇది మనిషి యొక్క స్వభావం. ఈహలోక సంబంధమైన ఆలోచనల ప్రకారము, ఈ లోక సంబంధమైన శరీరము కలిగి ఆలోచనలు కలిగినట్లయితే ఇది మనిషి స్వభావం. కానీ వాక్యం ఏమని చెప్తుంది? ఆయన నిరంతరము కోపము ఉంచడు. నిరంతరము కోపం ఉంచడు. మనం చేసిన అతిక్రమలు బట్టి దేవుడికి కోపం వస్తుంది. కానీ ఎంతవరకు అంటే సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయంలోపు ఆ కోపం పోవాలి. అట్లా కాకుండా ఏళ్ల తరబడి నీ హృదయంలో ఒక గోపురం కట్టినట్టు కోపాలు కట్టుకుంటూ, నిల ఉంచుకుంటూ, దాచుకుంటూ, ఇవాళ కాకపోతే రేపన్నాడు దొరుకుతాడు, వాడి సంగతి తెలుస్తా. ఇలా మాట్లాడే మాటలు, ఇలా చూపించే ప్రవర్తనలు, ఇది లోకంలో ఉన్న మనుషులకు ఉన్న ప్రవర్తన. దేవుడి యొక్క బిడ్డలకు అది ఉండనే ఉండదు. దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఆయన ఎలా అంటాడు? నిరంతరము కోపం ఉంచడు.
మరి నువ్వు లేక నేను ఎదుటోడి మీద నిరంతరం కోపం పెట్టుకున్నావు, సంవత్సరాల తరబడి కూడా కోపం పెట్టుకునే ఉంటున్నావు. అప్పుడు నువ్వైనా నేనైనా దేవుడి యొక్క బిడ్డలుగా ఎలా ఉంటాం? ఉండం. పేరుకు మాత్రమే మనం క్రైస్తవులం తప్ప ప్రవర్తన రూపంలో మనము క్రైస్తవత్వం కానే కాదు. ఎలా అయితే దేవుడు కనికరం చూపుట యందు వాక్యం ఏం రాస్తుంది? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు. మరి నువ్వు సంతోషిస్తూ అంటే నువ్వు కనికరం చూపించే క్రమంలో అయిష్టంతో కనికరం చూపించావు అనుకో, దానివల్ల ఏం ఉపయోగం ఉండదండి. పోనీలే అని అనుకుంటాం. ఏది చేతగాని స్థితిలో ఉండి పోనీలే వాళ్ళ పాప వాళ్ళు పడతారులే అని అనుకుంటాం వేరు, హృదయపూర్వకంగా తెలియజేస్తుంటారు. ఒకవేళ తెలిసి చేసినా పర్లేదు, మన దేవుడు మనల్ని కనికరించినట్టు మనం కూడా దేవుడి యొక్క ప్రేమలో వాళ్ళని కనికరించి వదిలేద్దాంలే అని నువ్వు సంతోషంతో ఆనందంతో అంటే పూర్ణ హృదయంతో నువ్వు చేస్తే అది వేరు. ఆలోచన చేయండి. అర్థమైంది నేనేమంటున్నాను? నువ్వు ఎదురుడు కనికరం చూపిస్తున్నావు, నీ చేతగాని స్థితిని బట్టి నువ్వు కనికరం చూపించడం వేరు, నువ్వు సంతోషపూర్వకంగా హృదయపూర్వకంగా కనికరం చూపించడం వేరు. అంటే ఇష్టంతో చేసే పని వేరు, తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంతో ఇక చేయకపోతే ఎదుటి వల్ల నేను చచ్చిపోతాను ఏదో కారణంతో చేయటం వేరు. ఇంకా ప్రాక్టికల్గా మీరే ఆలోచించండి. మీ ఇంత వయసు వచ్చింది, మీ జీవితంలో ఎన్నో అనుభవాలు చూశారు. ఇష్టంతో చేసిన పనులు ఎన్నో ఉంటాయి, కష్టంతో చేసిన పనులు ఎన్నో ఉంటాయి. ఇష్టంతో చేసిన పనులు ఉందనుకోండి, దాంట్లో ఎక్కడ ఇబ్బంది మనకు కనిపించదు. అదే కష్టంతో చేసినట్లయితే ఒక్కొక్క నిమిషం కూడా అబ్బో పెద్ద యుగంలాగా ఉంటుంది. మనకి ఇష్టమైన వాళ్ళు ఒక మాట అంటే నా పిల్లలే కదా, నా కడుపును పుట్టిన పిల్లలేగా అన్నట్టు పెద్ద పట్టించుకోరు. అదే నీకు ఇబ్బందిగా ఉండి హృదయంలో కొండంత భారం పెట్టుకుని ఉన్నావు అనుకో, అప్పుడు చిన్న మాట కూడా అబ్బో చెవుల్లో పట్టలేనంత పెద్ద ఘోరంగా ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఎలా చెబుతుంది? నీ దేవుడైన నా దేవుడైన యెహోవా ఎలాంటివాడంటే ఎదుటివాడికి కనికరము చూపించటంలో ఆయన సంతోషిస్తూ ఉంటాడు. మరి నువ్వు కూడా నీ యొక్క కనికరము, ఇప్పుడు నీకన్నా ధనవంతులు ఉన్నారు, వాళ్ళ మీద నీ కోపం ఉంది, కానీ నువ్వు క్షమించేస్తున్నావు. కానీ ఆ క్షమాపణ ఎలా చూపిస్తున్నావు అంటే వాళ్ళు నీకన్నా బలవంతులు, నీకన్నా ధైర్యవంతులు, నీకన్నా డబ్బున్నాళ్ళు కాబట్టి, నీకు లేని స్థితి ఉంది కాబట్టి నువ్వు క్షమిస్తున్నావు. అలా చూసుకున్నావు అనుకోండి, అది కరెక్ట్ కాదు, అది కూడా మంచి పద్ధతి కాదు. వాళ్ళు నీకన్నా ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే నువ్వు సంతోషపూర్వకంగా వాళ్ళని కనికరించి క్షమించావా, అది మంచి పని. ఓకే, అంటే హృదయపూర్వకంగా నువ్వు క్షమించు ఎదుటోడిని, హృదయపూర్వకంగా నువ్వు ఎదుటోడిని కనికరించు. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపము ఉంచడు. మరి నీలో కోపం ఉందా ఎవరి గురించి అయినా? ఒకవేళ ఉంటే పొద్దు గూకే అంటే సూర్యుడు అస్తమించే లోపే ఆ యొక్క కోపం వదిలేయాలి. అలా కాకుండా హృదయంలో నిలబెట్టుకున్నావా, మరి నువ్వు దేవుడి యొక్క బిడ్డవి కానే కాదు. అలాగే 19వ వచనంలో ఆయన మరలా మన యందు జాలిపడును. చూడండి, ఈ 19వ వచనంలో స్టార్టింగ్ లో ఏం రాస్తుంది? ఆయన మరలా మన యందు జాలిపడును. మరలా అంటే అర్థం ఏంటి? నేను ఒక మాట చెప్పా, నీకు వినిపిలే, నీకు అర్థం కాల, అప్పుడు నేనేం చెప్తాను? అరే నేను మరలా రెండోసారి చెబుతా వినరా అంటాం, అవునా? రెండోసారి కూడా వినలా. అరే నీకు మరలా మూడోసారి చెప్తా వినరా అంటాం, వినలా. ఇలా పదే పదే చెప్తూ ఉన్నాం అనుకో, అప్పుడు ఏమంటాం? మనం ఒకసారి చెప్పినప్పుడు ఎదుటోడు వినిపించుకోకపోతే మరలా చెప్తున్నా, మరలా చెప్తున్నా, మరలా చెప్తున్నా. ఎన్నిసార్లు? అనేకమైన సార్లు. ఈ యొక్క 19వ వచనంలో ఏం రాస్తుంది? ఆయన మరలా మన యందు జాలిపడును. అంటే కొంచెం మనస్సు తెరిచి ఆలోచన చేయండి. దేవుణ్ణి ఎందుకు జాలి చూపిస్తున్నాడు? ఆ జాలి ఎలా చూపిస్తున్నాడు? మరలా మరలా. రెండోసారి నీ ఎందుకు జాలి చూపిస్తున్నాడు, మూడోసారి నీ ఎందుకు జాలి చూపిస్తున్నాడు. నీ దోషములను బట్టి దేవుడు నీ ఎందు జాలి చూపిస్తున్నాడు. ఓకే, నీ అతిక్రమలను బట్టి ఆయన నీ అతిక్రమలను క్షమించేసి నీ ఎందు మరలా జాలి చూపిస్తున్నాడు. ఒకరోజు తప్పు చేస్తావు, క్షమించాడు. మళ్ళీ పదే పదే చేస్తున్నావు, మళ్ళీ క్షమించాడు. మళ్ళీ పదే పదే చేస్తూ 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 ఉన్నావు, నిన్ను మరలా జాలి చూపిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? అలాంటి సమమైన దేవుడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు చూపిస్తున్నావా ఎవడ పట్లన్నా జాలి? ఒకరోజు చూపిస్తావు, ఒక గడియ చూపిస్తావు, కానీ దేవుడు ఎలా చూపిస్తున్నాడు? మరలా మరలా మన ఎందుకు జాలి చూపిస్తున్నాడు. అంటే చూడండి, జాలి ఎవరి మీద చూపిస్తారు?
నీ యందు తప్పిదమ్ములు చేసిన వాళ్ళు, నీకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల నువ్వు జాలి చూపిస్తావు. లేదా నువ్వు క్షమించాలి అంటే ఏంటి? నువ్వు ఎదుటోడిని క్షమించాలి అంటే ఏంటి? ఎదుటోడు నీ పట్ల ఏదన్నా సరే చేయరాని పని చేసినా, అనరాని మాటలు అన్నా, అప్పుడు నువ్వు వాళ్ళని క్షమించాలి. లేదా అప్పుడు నువ్వు వాళ్ళ పట్ల జాలి చూపించాలి. మరలా జాలి చూపించడం అంటే, అంటే వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మరలా జాలి చూపించు. దేవుడు జాలి చూపిస్తున్నాడు కదా నీ యందు. నీకు మాత్రం దేవుడు యొక్క జాలి కావాలి. ఆ జాలి నువ్వు స్వతంత్రించుకుంటావు, మంచిది. కానీ నువ్వు స్వతంత్రించుకున్న జాలి మాత్రం ఎదుటాడికి మాత్రం పంచం. అంటే క్రీస్తు యొక్క ప్రేమను నువ్వు స్వతంత్రించుకుంటున్నావు, క్రీస్తు యొక్క ప్రేమను రుచి చూస్తున్నావు. కానీ నువ్వు రుచి చూచిన దేవుడి యొక్క ప్రేమను నీ యొక్క ఇరుగు పొరుగు వారి పట్ల, అన్యులుగా ఉన్న వారి పట్ల, దేవుణ్ణి ఎరుగని బిడ్డల పట్ల నువ్వు చూపించట్లా. నీకు మాత్రం మరలా క్షమాపణ కావాలి. నీకు మాత్రం మరలా జాలి కావాలి. నువ్వు పొందుకున్న క్షమాపణ, నువ్వు పొందుకున్న జాలి మాత్రం రెండో వాడికి మాత్రం నువ్వు చూపించవు. ఇది ఎక్కడ న్యాయం? దేవుడు కూడా ఎలాగే ఉన్నట్లయితే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఈ పాటికి ఎప్పుడు అగ్నిగుండం పాలయ్యేవాడిని. కానీ దేవుడు నా యొక్క దోషములను బట్టి, దేవుడు నా యొక్క అతిక్రమలను బట్టి నన్ను క్షమించాడు, నా యందు జాలి చూపించాడు. కాబట్టే దేవుడు నాకు ఉచితమైన రక్షణ ఇచ్చి ఇక్కడ నిలబెట్టాడు. అలాగే నేను స్వతంత్రించుకున్న నా యొక్క దేవుడి యొక్క ప్రేమను అన్యులకు తెలియజేయటానికి మన యొక్క శక్తి చొప్పున దేవుడి యొక్క లక్షణాలను మనం చెప్పవలసి ఉన్నది, అలాగే చూపించాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే, అదే వాక్యం. ఆయన మరలా మన యందు జాలిపడును. రెండోసారి జాలిపడాలి, మూడోసారి జాలిపడాలి. ఎన్నిసార్లు జాలిపడాలి? ఒకానొక సందర్భంలో పేతురు గారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయ్యా చూడండి వాక్యం, మేబీ మత్తయి సువార్త అనుకుంటా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపబలను అని ప్రశ్న. 7 మారులు మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు నీతో చెప్పుచున్నాను. ఏంది ఇది వాక్యం? పేతురు గారు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా, మరి నా సహోదరుడు ఉన్నాడు, వాళ్ళు నా పట్ల ఏదన్నా సరే వ్యతిరేకత కనపరిచారు, మరి నేను దేవుడి యొక్క ప్రేమలో వాళ్ళని క్షమించాల్సి వచ్చింది. మరి ఎన్నిసార్లు క్షమించమంట? వాళ్ళు పదే బాధ పెడుతున్నారు, వాళ్ళు పదే అనరాని మాటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు పదే గొడవకు దిగుతున్నారు, తగాదా దిగుతున్నారు, నా ఎన్ని దోచుకుపోయారు, నా కష్టాజీతం మొత్తం వాళ్ళు దొంగిలించారు, నా కష్టాజీతం మొత్తం వాళ్ళు పాడు చేసేసారు, వాళ్ళ వల్ల నాకు కన్నీరే మిగిలిందయ్యా, మరి నేను ఎన్నిసార్లు వాళ్ళని క్షమించాలయ్యా? ఓ 7 సార్లు క్షమిస్తే సరిపోద్దంటావా? ఏంటి మరి చెప్పు అని పేతురు గారు అడిగారు. అప్పుడు యేసయ్య ఏం మాట్లాడాడు? 7 సార్లు మటుకు కాదయ్యా, 70 ఏళ్ళు, 70 సంవత్సరాల పాటు నువ్వు క్షమించాలి. అంటే ఏంటి అర్థం? మనిషి యొక్క ఆయుష్ ఎంత? 70 సంవత్సరాలు ఉందా వాక్యంలో? కీర్తనలో ఉంటది కదా, అలాగే ఇంకా చాలా పుస్తకాల్లో రాస్తుంది కదా. మనిషి యొక్క దేవుడు నరుడికి ఇచ్చిన ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరముల పాటు. అంటే 70 ఏళ్ల మట్టుకు నువ్వు వాళ్ళని క్షమిస్తూనే ఉండాలి. అనగా నీ యొక్క ఆయుష్ 70 సంవత్సరములైనా, నీ యొక్క ఆయుష్ 80 సంవత్సరములైనా, నీ యొక్క ఆయుష్ లెక్కింపబడిన నీ ఆయుష్ ప్రకారము నీ యొక్క బ్రతుకు దినములన్నీ నువ్వు యొక్క సహోదరులను క్షమిస్తూనే ఉండాలి. అలా చేస్తే నువ్వు దేవుడి చేత క్షమించబడతావు. అదే ఒక వాక్యం. పేతురు గారు ఆది అపోస్తులుగా ఉన్నాళ్ళు, ఆయనకి దేవుడు ఇచ్చిన నియమం ఏంది? 70 ఏళ్ల మట్టుకు నువ్వు నీ యొక్క సహోదరుని క్షమిస్తూనే ఉండాలి. మరి ఆది అపోస్తులు చేత దేవుడు యొక్క సంఘాన్ని కట్టాడుగా, ఎత్తబడే సంఘాన్ని పేతురు గారి చేత దేవుడిగా కట్టించాడుగా. దేవుడి యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు ప్రపంచంలోని అన్ని సంఘాలు కలిపి కూడా సార్వత్రిక సంఘం లాగా, ఒకే ఒక సంఘం లాగా పేతురు గారు చేత నిర్మించబడ్డ, కట్టబడ ఆ యొక్క ఎత్తబడే సంఘంలోకి చేర్చబడుతుంది. ఆ యొక్క సంఘంలో నువ్వు ఉండాలంటే, దేవుడి యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు ఆ యొక్క సంఘంలో ఒక విశ్వాసిగా నువ్వు ఉండాలంటే, దేవుడి యొక్క రెండో రాకడప్పుడు వరుడుగా ఆయన వచ్చినప్పుడు
వధువుగా నువ్వు ఉన్నప్పుడు, ఆ యొక్క సంఘములో పెండ్లి కుమార్తెగా నువ్వు ఉన్నప్పుడు, అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ యొక్క ఆయుష్ మట్టుకు నువ్వు నీ యొక్క సహోదరులను బట్టి క్షమిస్తూనే ఉండాలి. ఎక్కడన్నా కథలాగా లేకపోతే కల్పితంగా మాట్లాడామండి. వాక్యంలోనే ఉందిగా. 70 ఏళ్ల మట్టుకు క్షమించాలి. కొంతమంది అనుకుంటా ఉంటారు, నా స్థానంలో ఉంటే నీకు తెలుస్తుంది, నేను అంత అనుభవించాను ఎదుటోడి వల్ల అని. ఓకే, నువ్వు అనిపించిన బాధ నేను అనుభవించలా, పోనీ నేను అనిపించిన బాధ నువ్వు అనుభవించలా, ఓకే. ఇది నేను చేశాను కదా నువ్వు చెయ్యి అని నేను నీకు చెప్పట్లా. నీకున్న బాధ తెలిసి నేను చెప్పట్లేదు, నీకున్న బాధ తెలియక కూడా నేను చెప్పట్లా. నేనేం చెప్పాను? జస్ట్ బైబిల్ మాత్రమే చెప్తాను. బైబిల్లో దేవుడి యొక్క వాక్యం ఏంటి? 70 ఏళ్ల మటుకు నువ్వు క్షమించు, అంతే. బాబు, నువ్వు క్షమించేటప్పుడు ఈ తప్పు చేస్తే మాత్రం నువ్వు వాళ్ళు 70 ఏళ్ళ వరకు క్షమించు. ఒకవేళ వాళ్ళు ఘోరమైన పాపం చేస్తే కనుక నువ్వు అస్సలు క్షమించు మాకయ్యా అని బైబిల్లో రాసుందా? అంటే ఈ పాపాలు, ఈ తప్పిదముల వరకు నువ్వు క్షమించుకుంటా ఇల్లు. ఘోరమైన పాపాలు కొన్ని ఉంటాయి, నువ్వు వాడితో అస్సలు క్షమించు మాకు అని ఏమైనా బైబిల్లో రాసుందా? అలా ఏం రాసలేదండి. చిన్న తప్పైనా పెద్ద తప్పైనా, చిన్న పాపమైన పెద్ద పాపమైన, చిన్న అతిక్రమైన పెద్ద అతిక్రమైన, ఏదైనా సరే నువ్వు క్షమించు. నువ్వు క్షమించు. దేవుడు చెప్తున్నాడు క్షమించు అని. వినకపోవటం అది మనిషి యొక్క ఇష్టం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? క్షమించు. నాకు చెప్తున్నాడు దేవుడు, నేను నా యొక్క సహోదరులను నేను క్షమించాలి. ఎప్పటి వరకు? 70 సంవత్సరాల పాటు. క్షమించకుండా నేను దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని నన్ను క్షమించాయా, నేను పాపాలు చేశా యేసయ్యకి వ్యతిరేకంగా అని అన్నాను అనుకో, నువ్వేమో ఎదుటివాడిని క్షమించవా, నీకు మాత్రం క్షమాపణ కావాలా అని దేవుడు నన్ను అడుగుతాడు. నేనేం చెప్పాలి దేవుడు సమాధానం? కొన్ని నిన్ను అడుగుతాడు, నువ్వేం చెప్తావు దేవుడు సమాధానం? ఒకానొక సందర్భంలో దేవుడు పేతురు గారిని ఎలా క్షమించాడో మీరు చూడండి. పేతురు అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? ఆది అపోస్తుల్లో ప్రథముడు. ఇంకొంచెం డెప్త్గా మీరు ఆలోచన చేయండి. ఒకానొక సందర్భంలో యేసయ్యను పేతురు గారు ఇలాగ కూర్చొని మాట్లాడుతూ ఉంటే యేసయ్య చెప్తా ఉంటాడు, బాబు ఇలా చివరి రోజులు వచ్చినాయి, మనుష్య కుమారుడు లోకమునకు అప్పగించే ఆ యొక్క సమయం ఆసన్నమైంది. మరి కొద్ది రోజుల్లో నన్ను పట్టుకుంటారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను ఇలా చిత్రహింసలు పెట్టి కొడుతూ తిడుతూ తీసుకుపోయి సులువ వేస్తారు, మళ్ళీ నేను చచ్చిపోతాను, 3 రోజుల తర్వాత నేను తిరిగి లెగుస్తాను అని చెప్పి దేవుడు సాక్షాత్తు చెప్తాడు. ఓకే, ఇవన్నీ నీకు దూరం అవ్వను గాక అని పేతురు అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, అపవాది నువ్వు వేడికి వెళ్ళిపో అని దేవుడు పేతురుని గద్దించాడు. ఆ యొక్క కాన్వర్సేషన్ మధ్యలో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, మరి నేను నీకు తెలుసు అని నువ్వు ఆయన సాక్ష్యం చెప్తావా నా గురించి అన్నట్టు దేవుడు పేతురుని అడుగుతాడు. అప్పుడు పేతురు ఏమంటాడు? ప్రాణం పోయినా సరే నువ్వు ఎవడవో నాకు తెలియదు అని నేనెందుకు చెప్తానయ్యా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నీకు శిష్యుడినే. ఇలా నాతో పాటు ఉన్న ఈ యొక్క 11 మంది అపోస్తులు సంగతి పక్కన పెట్టు, నేను మట్టుకు నీ కోసం ప్రాణం పోయినా సరే నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పనయ్యా అంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడు? తెల్లారేసరికి కోడి 3 సార్లు కూసే లోపే నువ్వు 3 మార్లు చెబుతావు యేసయ్య ఎవడో నాకు తెలియదు అని నువ్వు చెబుతావు అంటారు. అది జరిగిందా తెలియదా? వాక్యం జరిగింది కదా, మీరు అందరూ సాక్ష్యం చెప్తున్నారు అది జరిగింది అని. మంచిది. కాసేపు యేసయ్య స్థానంలో నువ్వు ఉన్నావు, పేతురు స్థానంలో నీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పెట్టుకో, ఎవడో నాకు తెలియదా, నేను కనలా, నువ్వు నా స్నేహితుడివి కాదు, నువ్వు నా తల్లివి కాదు, నువ్వు నా బిడ్డవి కాదు, నువ్వు నా తండ్రివి కాదు, అసలు నీకు నాకు ఏ రిలేషన్ లేదు అని వాళ్ళు 3 మార్లు అన్నారు. యేసయ్య స్థానంలో నువ్వు ఉన్నావు, యేసయ్య పేతురుని క్షమించాడు. మరి నువ్వు యేసయ్య స్థానంలో ఉన్నావు, నువ్వు పేతురు స్థానంలో ఉన్న నీ యొక్క బిడ్డలను కానీ, నీ యొక్క సహోదరులను కానీ, నీ యొక్క రక్త సంబంధికులు కానీ మరి నువ్వు క్షమించావా? ఆలోచనకి. యేసయ్య పేతురుని క్షమించాడు. యేసయ్య పేతురుని క్షమించాడు లేదా మీకే తెలియాలి. చేశాడు, క్షమించాడు కాబట్టే కదా ఆయన్ని కేఫా అను ఆ యొక్క క్రీస్తు బండగా మార్చాడు దేవుడు. మళ్ళీ దేవుడు పునరుద్ధరణుడై తిరిగి లేచిన తర్వాత కూడా దేవుడు పేతురు గారికి కనిపించారా లేదా? ఆ సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళు పేతురు ఉన్నాడా లేడా? మరి 3 రోజుల కిందట యేసయ్య ఎవడో నాకు తెలియదు అన్నాడు కదా, 3 రోజుల తర్వాత సమాధి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఎందుకు వెళ్ళాడు? దేవుడి యొక్క క్షమాపణ కరుణ పొందుకున్న తర్వాతే కదా, దేవుడి యొక్క జాలి పొందుకున్న తర్వాతే కదా పేతురులో మార్పు వచ్చింది.
నేను ఎవరో తెలియదు అని నా ప్రాణాన్ని కాపాడుకుంటూ నేను దేవుణ్ణి వదిలేసి పారిపోయి వెళ్ళిపోయానే. అయినా సరే దేవుడి యొక్క ప్రేమ నన్ను ఇంతగా కలిచివేసి నాలో ఇంత మార్పు కలుగు చేసింది అని పేతురు తన యొక్క స్వభావాన్ని మార్చుకుని, దేవుడు అంటే ఎవడో నాకు తెలియదయ్యా, యేసయ్య అంటే ఎవడో నాకు తెలియదయ్యా అన్న ఆ యొక్క పేతురే యేసయ్య కోసము ప్రాణత్యాగం చేశాడు. దేవుడైతే సిలువ మీద యాగమయ్యాడు. పేతురు గారు కూడా ఎలా అంటే తలకిందులుగా, దేవుడితో నేను సమానం కాదు, నన్ను కూడా సిలువ వేస్తున్నారు కాబట్టి యేసయ్యతో నేను సమానము కాదు కాబట్టి తలకిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి ప్రాణాన్ని దేవుడి కోసం పెట్టాడు. ఎలా సాధ్యం అదంతా? దేవుడి యొక్క ప్రేమను, జాలిని, క్షమాపణని అతను రుచి చూచాడు కాబట్టి. ఎలా అంటే ఈ యొక్క ఉదాహరణ చూడండి, మార్కు సువార్త 16:7. మార్కు సువార్తలో 16వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. ఇదంతా కూడా దేవుడి యొక్క పునరుద్ధానం గురించి రాసిన అధ్యాయము. 16వ అధ్యాయము 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో శిష్యులలో పేతురు ఉన్నాడా లేడా? దేవుడికున్న 12 మంది శిష్యుల్లో, దేవుడికున్న 12 మంది అపోస్తలుల్లో పేతురు గారు ఉన్నారా లేదా? దేవుడు చనిపోయే ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు దేవుడు సిలువ వేసిన తర్వాత ఆ యొక్క పాపమును గ్రహించిన ఇస్కరియోతు యోధ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాడు. సో 11 మంది ఉన్నారు మిగతా వాళ్ళు, అంతేనా? కానీ ఈ వాక్యం ఎలా రాసింది? 7వ వచనం చివరి లైన్లో ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. శిష్యులలో చెప్పు అంటే శిష్యులతో పేతురు ఉన్నాడు కదా, అలా కాకుండా సెపరేట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటంటే శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి అంటే అర్థం ఏంటి? అర్థం పేతురు శిష్యుడు కాదని అర్థమా? మరి పేతురు శిష్యుల్లో ఉన్నాడు కాబట్టి మరి పేతురు గారి పేరు మరొకసారి రాయాల్సిన అవసరం ఏంటి? నాకు కొంచెం కలతగా ఉంది, నా బిడ్డలకి వెళ్ళి చెప్పండి అని నేను ఒకవేళ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? నాకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, నా పాప బాబు. అప్పుడు నా గురించి నా యొక్క 2 పిల్లలకి చెప్పాలి, అది కదా అర్థం, అంతేనా? ఇంకేదైనా అర్థం ఉందా? మరి వెళ్ళి శిష్యులతో చెప్పండి అంటే శిష్యులు ఉన్న వాళ్ళే 11 మంది. ఆ శిష్యుల్లో ఆ 11 మందిలో పేతురు ఉన్నాడు. మళ్ళీ ప్రత్యేకించి పేతురు అని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు? కాదు, ఎందుకు? ఆ 11 మందిలో పేతురు పేరు ఉన్నా కూడా పేతురు యొక్క పేరు మరొకసారి ఎందుకు వాడాల్సి వచ్చింది? మరి దేవుణ్ణి సిలువ వేసే ఆ యొక్క క్రమంలో ముమ్మారులు నేను దేవుణ్ణి ఎరుగను, యేసయ్య ఎవడో కూడా నాకు తెలియదయా అని చెప్పినోడు ఎవడో? పేతురే కదా. ఆ పేతురికి దేవుడు మరలా ఇంకో అవకాశం ఇచ్చాడు. ఆ పేతురికి దేవుడు మరలా జాలి చూపించాడు. ఆ పేతురికి దేవుడు మరలా క్షమించాడు. ఆ పేతురుని దేవుడు మరలా తన యొక్క అతిక్రమణను తుడిచివేసి నేను ఇక్కడ సమాధిలో లేను, మీకన్నా ముందు నేను గలిలయలోకి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళి శిష్యులతో పేతురుతో నువ్వు చెప్పు అని మరలా జాలి చూపిస్తున్నాడు. మొట్టమొదటిసారి పేతురుకు వచ్చిన యొక్క అవకాశాన్ని, దేవుడు నువ్వు ఎరిగి ఉన్నావా నేను నాకు తెలియదు యేసయ్య ఎవరు, నువ్వు యేసయ్యతో పాటు కలిసి తిరిగినవాడివి, ఆ వీధుల్లో పడి తిరిగావు, యేసయ్యతో పాటు కూర్చొని నువ్వు భోంచేసావు, యేసయ్యతో పాటు అదిగో ఆ వివాహ వేడుకు వచ్చావు, యేసయ్యతో పాటు వచ్చి ఆ రోగం ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు, నేను నిన్ను చూశానయ్యా అని చెప్పి భటులు అన్నా కూడా యేసయ్య ఎవరో నాకు తెలియదు అని ముమ్మార్లు వ్యతిరేకించిన ఆ యొక్క వ్యక్తిని దేవుడు మరలా అవకాశం ఇచ్చి జాలి చూపించి క్షమించి దయ చూపించి మళ్ళీ మరలా ప్రేమను కనపరిచి వాక్యంలోనికి దేవుళ్ళలోనికి తీసుకొచ్చాడు. మరి దేవుడు నీకు చెప్తున్నాడు, ఎవడో తెలియదు అన్నాడు పట్ల మనిషిగా అయితే ఇంకెప్పుడు వాడు మొహం నన్ను చూడను, నేను ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఎవడో తెలియదు అంటాడు. వాడు 3 సంవత్సరాల పాటు నాతో సహవాసం చేశాడు. 3 సంవత్సరాల పాటు వాడు ఏ పని చేయకపోయినా 3 సంవత్సరాల పాటు వాళ్ళని నేను పెంచి పోషించా. అట్లాంటాడు ఈరోజు నా ప్రాణం మీదకి వస్తే నేను ఎవడో తెలియదు అని చెప్పి అబద్ధపు సాక్ష్యం చెప్పి నన్ను భటుల దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడా అని చెప్పి నాలంటోడు మాట్లాడతాడు. అంటే మనుష్యుడుగా మాట్లాడతాడు.
పాపమునకు లోబడి నేను మాట్లాడతాను. అదే దేవుణ్ణి ఎరిగినట్లయితే జాలి చూపించాలి, మరలా చూపించు. ఒకసారి వాళ్ళు తెలుసుకోకుండా తెలియక చేశారా, పోనీ తెలిసే చేశారా, మరలా చూపించు. దేవుడు నీకు చూపిస్తున్నాడుగా జాలి, చూపించు. నువ్వేం పొందుకున్నావో దేవుడి దగ్గర నుంచి అదే ఎదురుడికి సహోదరుడికి నువ్వు చూపించు. క్షమ పొందుకున్నావో దేవుడి దగ్గర నుంచి అదే క్షమని సహోదరులకు చూపించు. దేవుడి దగ్గర నుంచి నువ్వు జాలి పొందుకున్నావు, అదే జాలిని నీ యొక్క సహోదరులకు చూపించు. నీ యొక్క అతిక్రమలను దేవుడు తుడిచివేశాడు కాబట్టి నీ పట్ల అతిక్రమలు చేసిన నీ యొక్క సహోదరుల యొక్క దోషములు కూడా నువ్వు తుడిచివేసాయి. అలా చేసినట్లయితే దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు. పేతురుకి ఎలా అయితే దేవుడు తాళపు చెవులను ఇచ్చి ఈ యొక్క సంఘములను, ఎత్తబడే సంఘమునకు అధికారం ఇచ్చాడో, అలాగే నువ్వు కూడా దేవుడు ఎలా అయితే నీ పట్ల కనపరిచిన ప్రేమను నువ్వు పొరుగువారి పట్ల కనపరిచినట్లయితే దేవుడు నీకు కూడా అధికారం ఇస్తాడు. సంఘం యొక్క అధికారం ఇస్తాడు. ఇప్పుడు అధికారం కోసం పని చేయమని నేను చెప్పట్లా, అధికారం లేకుండా పని చేయమని నేను చెప్పట్లా. ఒక ఉద్దేశం, దేవుడు ఎలాంటి దేవుడు? ఆ యొక్క మీకాలో 7వ అధ్యాయంలో 18-19 వచనాల్లో ఎలా రాస్తుంది? దోషములను ఆయన చెరిపివేస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మరలా 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 జాలి చూపిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు లాంటి ఎవ్వడూ లేడు ప్రపంచంలో. అలాంటి దేవుడికి నువ్వు బిడ్డలుగా ఉన్నావు, కుమార్తెలుగా ఉన్నావు, కుమారులుగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా దేవుడు కలిగిన ఆ యొక్క లక్ష్యములోనికి వచ్చి నీ యొక్క సహోదరుల పట్ల క్షమించు, నీ యొక్క సహోదరుల యొక్క దోషముల పట్ల సహించు, ఓర్చుకో. నీ యొక్క సహోదరుల యొక్క ప్రవర్తనను బట్టి నువ్వు మరలా 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 వాళ్ళ పట్ల జాలి చూపించు. ఓకే, ఈ యొక్క వాక్యం దేవుడు మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయును గాక. ఆమేన్. అందరూ ప్రేయర్ చేసుకోండి, బలరాత్రి తీసుకోండి.